హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అంటే ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అసలు ఇది ఎవరు ఇష్యూ చేస్తారంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేస్తారు. ఇది ఎవరికి ఇష్యూ చేస్తారంటే ఒక ఇండివిజువల్ కానీ ఒక బిజినెస్ కానీ ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. అంటే ఈ వ్యక్తికి కానీ ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ కానీ ఎటువంటి అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ మా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర లేవు అని ఇచ్చే సర్టిఫికేటే ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్. సో ఇది ఎందుకు అవసరం ఏంటి అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎందుకు కావాలి ఇది? ఆల్ ఇండియన్ సిటిజన్స్, ఎవరైనా సరే ఇండియాలో ఉండే సిటిజన్స్ బిజినెస్ పర్పస్ కానీ టూరిజం పర్పస్ కానీ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ మీరు గనక ట్రావెల్ చేస్తూ ఉంటే, మీరు వన్ టైం వెళ్తున్నారా, ఫ్రీక్వెంట్లీ వెళ్తున్నారా, ఒక్కసారి వెళ్ళొస్తున్నారా అన్నది సంబంధం లేకుండా ప్రతి వాళ్ళు ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. దీన్ని మీరు ఎయిర్పోర్ట్ అథారిటీస్కి మీరు సబ్మిట్ చేయాలి. సో ఈ పర్పస్ ఏమంటే ట్రావెల్ చేసే వాళ్ళకి అవుట్ స్టాండింగ్ ట్యాక్స్ అనేవి ఇండియాలో ఏమి లేవు, మీరు అన్నీ క్లియర్గా ఉన్నాయి అని తీసుకునే సర్టిఫికెట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి. ఫీ నామినల్ ఫీ ఉంటుంది. ఇది మీరు అప్లికేషన్లో మీరు ఎన్ని రోజులకి మీకు కావాలి వ్యాలిడిటీ కూడా రాయొచ్చు అందులో. ఓకే, మీరు 3 మంత్స్కి వెళ్తుంటే 3 మంత్స్, 6 మంత్స్కి వెళ్తుంటే 6 మంత్స్ అనేది మెన్షన్ చేయొచ్చు. సో మరి నేను ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోకపోతే పెనాల్టీస్ ఏమన్నా ఉంటాయా? ఉంటాయి, పెనాల్టీస్ ఉంటాయి. మీ ట్రావెల్ మీద రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కొన్నిసార్లు మీరు ట్రావెల్ చేయాల్సింది కూడా మీరు ఆపాల్సి వస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని రిజెక్ట్ కూడా చేయొచ్చు. సో మిమ్మల్ని మీ ట్రావెల్ని కూడా వాళ్ళు ఆపొచ్చు. కాబట్టి కంపల్సరీగా ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో ఇండియా నుంచి అవుట్ సైడ్ ఇండియా. సో ఇది ఎప్పటి నుంచి ఎఫెక్టివ్కి అంటే 1 అక్టోబర్ నుంచి ఇది ఎఫెక్టివ్ వస్తుంది. కాబట్టి అప్పటి నుంచి ఎవరైనా ట్రావెల్ చేస్తుంటే ముందుగానే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో క్లియర్గా ఇచ్చారు, మీరు దానికి అప్లై చేసి ఆ సర్టిఫికేట్ని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి